భీమిలి నియోజకవర్గం తగర్పు వలస పరిధిలోని జై కన్వెన్షన్ హాల్లో మహానాడు ముగింపు సందర్భంగా ఎన్టీఆర్ 103 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటపాటలతో కార్యక్రమం సందడిగా సాగింది. ఈ కార్యక్రమంలో భీమిలి జెడ్పీటీసీ గాడు వెంకటప్పడు, రూరల్ పార్టీ అధ్యక్షులు సరగడ అప్పారావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ గాడు తాతినాయుడు, సింగరాపు బుచ్చిరాజు, రామ్ లక్ష్మణ్, గాడు వెంకట్రావు, గాడు అప్పలనాయుడు, కేబుల్ వెంకట్రావు, పూసర్ల రామారావు గారు పాల్గొన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరై ఎన్టీఆర్కు ఘన నివాళులను అర్పించారు. తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పిన మహన్నాడు తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్ 103 జయంతిని పురస్కరించుకొని భీమిలి మండలంలో టీడీపీ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తగరపు వలసలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహన్నాడులో రెండో రోజు కార్యక్రమాలు ఉత్సాహంగా కొనసాగాయి. ఈ సందర్భంగా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మహన్నాడు ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులతో కలిసి ఆయన సమావేశంలో పాల్గొని పార్టీ బలోపేతంపై చర్చించారు. సీఎం చంద్రబాబు నాయుడు అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. మహన్నాడులో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ బలోపేతానికి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు. భీమిలి నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యన పాల్గొని మహన్నాడు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులను అర్పించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. మహన్నాడుకు హాజరైన కార్యకర్తలకు భోజనం, వసతులు ఏర్పాటు చేసి నాయకులు స్వయంగా సేవలను అందించారు. రానున్న రోజుల్లో టీడీపీని మరింత బలపరచాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటామని నేతలు తెలిపారు. నిన్న సాయంత్రం తగరపు వలస గ్రౌండ్లో నిర్వహించిన ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమిలి శాసనసభ సభ్యులు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారిని జీవీఎంసీ 2వ వార్డ్ టీడీపీ నాయకులు సిహెచ్ అశోక్ చక్రవర్తి సాల్వాతో ఘనంగా సత్కరించారు. జీవీఎంసీ ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాల్లో భాగంగా మాధవదార్లో వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్లో క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారు. ఈ శిబిరాలను జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ సెక్రటరీ కంచర్ల సూర్యనారాయణ, ఏపీ బాక్సింగ్ అసోసియేషన్ సెక్రటరీ పూజారి మధుసూదన్ రావు శుక్రవారం సందర్శించారు. క్రీడల్లో విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. వేసవిలోనే కాకుండా క్రీడలను కొనసాగించి జాతీయ స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. యూపీ హమీర్పూర్ జిల్లాలో బేత్వా నదిపై కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జ్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో 6 కార్మికులు మరణించారు. అర్ధరాత్రి వాళ్ళందరూ నిద్రలో ఉండగా ఒక్కసారిగా భారీగా వచ్చిన ఎదురుగాలులతో కోట్ల రూపాయలు విలువైన ఆ వంతెన ఊగిపోయింది. వెంటనే ఐరన్ సామాగ్రి నేల కొరిగింది. దీంతో కార్మికులు నిద్రలోనే వాటి కింద సమాధి అయిపోయారు. ఇంకా పలువురికి గాయాలు కూడా అయ్యాయి. విశాఖ కేంద్రంగా జూన్ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. కొత్త జోన్ పరిధిలో దాదాపు 3,532 కిలోమీటర్లు ఉంది. విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, వైజాగ్ డివిజన్లు 385 స్టేషన్లో 62,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. జోన్ హెడ్ క్వార్టర్స్లో 1,200 మంది సిబ్బంది, అధికారులు అవసరం ఉండగా 80% మంది వచ్చేశారు. ఈ జోన్ నుంచి ఏటా సరుకు రవాణా, ప్రయాణికుల ద్వారా 15,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలిపారు.
జూన్ 1 లేదా 3న ప్రస్తుతం డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. కాగా సిద్ధరామయ్య 2 పర్యాలు 2013 నుంచి 18 వరకు, 2023 నుంచి 26 వరకు మొత్తం కలిపి 8 ఏళ్ల 11 రోజులు సీఎంగా పనిచేశారు. కర్ణాటక చరిత్రలో అత్యంత కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడిగా రికార్డు సృష్టించారు. టీడీపీ మహన్నాడులో ఓ దృశ్యం అందరినీ ఆకర్షించింది. నిన్న పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షిని అనే ట్రాన్స్జెండర్కు సభలో మాట్లాడే అవకాశం ఇచ్చారు. మహన్నాడు చరిత్రలో ట్రాన్స్జెండర్ ప్రసంగించడం అనేది తొలిసారి అని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అనంతరం చంద్రబాబు నాయుడు హర్షినిని పక్కన కూర్చోబెట్టుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం హర్షిని గుంటూరు టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి ఎంపీగా పనిచేస్తున్నారు. ఆలోచనతోటి స్టేట్ వెల్ఫేర్ ట్రాన్స్జెండర్ బోర్డు నియమించడం అండి. ఆ బోర్డు నియమించి కేవలం ప్రభుత్వంలోనే నడవాలి, లేకపోతే ప్రజల్లో ఉన్నారు కదా వాళ్ళకి మన వైపు నుంచి ప్రభుత్వం ద్వారా సహాయం పొందితే చాలు అనుకోకుండా అదే ప్రభుత్వంలో నియమించినటువంటి ఆ ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డుకి ఒక ట్రాన్స్జెండర్ ని బోర్డు మెంబర్ గా, వన్ ఆఫ్ ది మెంబర్ గా చేయటం, ఇది ఎవరికి సాధ్యం కాని ఒక గొప్ప ఆలోచన. మరియు ఇది గొప్ప కార్యక్రమానికి, సాధనకి అండ్ ముందుకు సమాజంలో ఒక మరుగున పడిపోయిన ఒక వర్గాన్ని ముందుకు నడిపించేటువంటి ఒక గొప్ప ఆలోచన నేను చెప్పుకోగలను సార్. రాష్ట్ర చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మహిళల రిజర్వేషన్లకు కేంద్రం, పార్టీలు అంగీకరించుకున్న టీడీపీలో అమలు చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ సూచించారు. ప్రధాన కార్యదర్శి మన వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ గారు ఒక సజెషన్ ఇచ్చారు. 33% కేంద్రం కానీ వీళ్ళు కానీ అన్ని పార్టీలు ఒప్పుకోకపోతే మన పార్టీలో మనం అమలు చేస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. నాకు ఏమాత్రం అబ్జెక్షన్ లేదు. మా ఆడబిడ్డలు ఇప్పటి నుంచే సిద్ధం కావాలి. దేశంలో మహిళా రిజర్వేషన్ల కోసం పోరాడతాం. పోరాడి వీలు కాకపోతే ఆంధ్రప్రదేశ్లో మా ఆడబిడ్డలకి తప్పకుండా 33% చట్టసభల్లో సీట్లు ఇస్తాం. సిద్ధమని అడుగుతున్నాం మిమ్మల్ని. మీరు సిద్ధంగా ఉండాలి. నాయకత్వంతో ముందుకు పోవాలి. దానికి మీరు ముందుంటే మిమ్మల్ని నడిపించేదానికి నేను ముందుంటానని మరొకసారి ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆడబిడ్డలందరినీ కోరుతున్నా. ఇది మన బాధ్యత. ఇది అసాధ్యమేం కాదు. మా ఇంట్లో మీరు చూస్తున్నారు, మేము రాజకీయాల్లో ప్రజాసేవ చేస్తే మా మిస్సెస్ కానీ మా కోడలు కానీ మాకు డబ్బులు సంపాదించి మా ఖర్చులకు వాళ్ళు డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అందరి శక్తిని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. జీవీఎంసీ వార్డుల విభజన కోర్టు మెట్లెక్కింది. వార్డుల విభజనపై ఓ వ్యక్తి వేసిన పిటిషన్పై హైకోర్టు స్టే విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ఉన్న 98 వార్డుల నుంచి 120 వార్డుల పెంపుకు నోటీసులు జారీ చేయగా నగరవాసులు అభ్యంతరాలు తెలుపుతూ 1920 ఫిర్యాదులు వచ్చాయని చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకర్ శుక్రవారం వెల్లడించారు. ఇందులో 1800 ఫిర్యాదులు 150 వార్డులుగా మార్చమని సూచించారన్నారు. విశాఖ జిల్లా పద్మనాభంలో వెలిసిన అనంత పద్మనాభ స్వామి ఆలయ అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ను జీవీఎంసీ విశ్రాంత ఇంజనీరింగ్ అధికారి కృష్ణకుమార్ మంగళవారం స్వామివారి దర్శనానికి వచ్చిన చిన్నజియా స్వామికి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సమక్షంలో అందజేశారు. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఇళ్ల టాప్ ఘాట్ రోడ్ నిర్మాణానికి 13 కోట్లు, కళ్యాణ మండపానికి 50 లక్షలు, వాటర్ సప్లై, ఎలక్ట్రిక్ వర్క్లకు సంబంధించి 22 లక్షలు, మరమ్మతులకు గురైన పాత భవనాల మరమ్మతుల కోసం 60 లక్షలు ఖర్చవుతున్నట్లు పేర్కొన్నారు. దీనిపై చిన్నజియా స్వామి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసులు స్పందిస్తూ ఆలయ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారం అందిస్తామని పేర్కొన్నారు.